నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికులకు సీఎం జీతాలు పెంచి పర్మనెంట్ చేయాలని నిరసన. జగనన్న విద్యా దీవెన అమౌంట్ డిసెంబర్ 29న విడుదల. జనవరి 1లోగా వైసీపీ పార్టీ నుండి ఇన్ఛార్జీలు మార్పు ప్రకటన చేసే అవకాశం. సుమారు 60 స్థానాల్లో కొత్త ముఖాలు వచ్చే ఛాన్స్. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు 5గురు దుర్మరణం. నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్. డిఎండికే అధినేత తమిళ సినీ నటుడు విజయకాంత్ కనుమూత. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ ఏరియా మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆనాడు అధికారంలోకి రాబోయే ముందు కుల మత ప్రాంత వర్ణాలకు అతీతంగా మేలు చేస్తానన్న మంత్రి మా మున్సిపల్ కార్మికులకు ఏ లబ్ధి చేకూర్చలేదని, ఆప్కాస్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి మాకు లోన్స్ ఆగిపోయాయని, కనీసం మాకు వర్తింపజేసే పిఎఫ్ కూడా కడుతున్నాడా లేదనే సందేహం కలుగుతుందని, అదేవిధంగా మాకు కనీస నెల వేతనం నెలకు 26,000 రూపాయలు చేయాలని, వారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని, వీటన్నిటికీ సరైన సమాధానం వచ్చే వరకు ఈ సమ్మె ఆపేది లేదని, మా కష్టాన్ని గుర్తించాలని వారు తెలియజేశారు. అలాగే కరోనా సమయంలో మేము పడిన కష్టం ముఖ్యమంత్రికి తెలిసినా తెలియకపోయినా ఆ దేవుడికి తెలుసని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాసు వెంకటేశ్వర్లు. మున్సిపల్ కార్మికులకి నెత్తిన చేయబెట్టాడు. మాకేం చేశాడు? ఆప్కాస్ ఒకటి తీసుకొచ్చి పెట్టాడు, కానీ మాకేం చేయలే. అది తీసుకొచ్చిన కానించి మా కార్మికులకి లోన్లు లేవు, మేము చాలా నష్టపోయాం. మా కార్మికులు మొత్తం నట్టేట్లో ముంచాడు. ఈ రోజుకి మీరు మాకు చేయాల్సిందే పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మాకు విఎస్ హాస్పిటల్ కట్టాలి. అధికారంలోకి రాకముందు మా అక్క చెల్లెలు తల్లులు ఉండారు, చెల్లెలు ఉండారు, అక్కలు ఉండారు అని చెప్పాడు జగనన్న. ఇప్పుడు ఆ తల్లుల్ని, చెల్లెల్ని, పిల్లలని, తల్లులు అందరినీ రోడ్డును ఉండాం మేము. చెత్త దుమ్ము ధూళి చచ్చిన శవాలని అన్నిటిని చేసేది మేమే. మున్సిపాలిటీ వర్కర్లు మమ్మల్ని రోడ్లు వేసాడు జగనన్న. అది న్యాయం కాదన్న, మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అందరికి న్యాయం చేస్తే మేము ఇంకా ఆయన్నే గెలిపించుకుంటాం, అది మా విన్నపం. గుంటూరు జిల్లా తాడేపల్లి జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరూ పాల్గొని గతంలో 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,250 రూపాయలు చేశామని, ఇప్పుడు 3,000కు పెంచుకుంటూ వచ్చామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెన్షన్ పెంచలేదని, పండుగలా ఈ కార్యక్రమం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్లో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జులై, సెప్టెంబర్ త్రైమాసిక ఫీజుల సొమ్మును డిసెంబర్ 29వ తేదీన డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విద్యా దీవెన అమౌంట్ను విద్యార్థులు మరియు తల్లులు జాయింట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని, అయితే ఈ జమ చేసిన అమౌంట్ను వారం 10 రోజుల్లో విద్యార్థులు చదువుతున్న కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం కోరింది. ఈ అమౌంట్ను 3 వారాల్లోపు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఇచ్చే నగదు నేరుగా కాలేజీలకు ఇస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉచితంగా ఆధార్ విలువలు మార్చుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31 అని, జనవరి 1 నుంచి కొత్త సిమ్ కొనుగోలు, డిజిటల్ ఈకేవైసీ తప్పనిసరని, డిమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంక్ లాకర్లు, రివైజ్ అగ్రిమెంట్ డిసెంబర్ 31 తుది గడువని, మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగుడుతున్నామని, దీంతో పాటు బ్యాంకింగ్ ఇతర విషయాల్లో పలు కీలక మార్పులు రానున్నాయని అధికారులు హెచ్చరించారు. డిమాట్ అకౌంట్ హోల్డర్లు జనవరి 1లోపు తమ నామినేషన్ వివరాలు సమర్పించుకోవాలని, ఈ రూల్స్ పాటించవచ్చని, వాళ్ళు స్టాక్తో ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరని, ఆధార్ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేయించుకునేందుకు డిసెంబర్ 31వ తేదీ చివరి, ఆ తరువాత చూసుకునే మార్పులకు 50 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని, కొత్త సిమ్ కొనుగోలు సమయంలో టెలికంపెనీలు కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తామని, మోసాలకు కళ్ళెం వేసేందుకు ఈ నిబంధనలు ప్రవేశపెట్టారని, బ్యాంక్ లాకర్లు ఉన్నవారందరూ డిసెంబర్ 31లోగా తమ బ్యాంకులతో రివైజ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని, లేకపోతే లాకర్లను ఫ్రీజ్ చేస్తారని, కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లు ప్రకారం ఫేక్ సిమ్లు కొనుగోలు చేసేవారికి 3 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారని, 2022-2023 సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్నులు దాఖలకు డిసెంబర్ 31 చివరి తేదీలోపు పెనాల్టీతో సహా రిటర్నులు దాఖలు చేయాలని అధికారులు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేశారు. గురు శుక్రవారాల్లో జాబితా ప్రకటించేలా ముందుకెళ్లనున్నారు. సుమారు 60 స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయని తెలియజేశారు. అయితే వైసీపీ అధిష్టానం ఇప్పటికే 11 స్థానాలకు ఇన్ఛార్జీల మార్పులతో మొదటి జాబితా ప్రకటించగా, మలివిడత జాబితా కోసం కసరత్తు చేస్తుంది. మొదటి లిస్టు తరువాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశమయ్యారు. సీఎం జగన్ సీటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నదే దీనిపై సర్వే నివేదికలు అభ్యర్థులను ముందుంచారు.
పార్టీ అధికారంలోకి రాగానే సీటు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటామని తెలియజేశారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపైన చర్చించినట్లు సజ్జలు తెలియజేశారు. జిల్లాల వారీగా మార్పులు చేర్పులపై సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎవరెవరికి సీట్లు ఇవ్వటం లేదని విషయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ల వద్ద చర్చించినట్లు సమాచారం. మరో 2 రోజుల్లో 60 సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ప్రకటన రానుంది. జనవరి 1 నుంచి ప్రారంభించే పెన్షన్ల పెంపు కార్యక్రమంలో కొత్త ఇన్ఛార్జీలు పాల్గొనేలా సీఎం ముందుకెళ్తున్నారు. కాకినాడ జిల్లా నేటి నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నేడు తొలి రోజు కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పవన్ బస చేశారు. ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ బలాబలాలపై ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతోనూ పవన్ ముఖాముఖి నిర్వహించారు. తొలి విడత వారాహి యాత్ర ఈ కాకినాడ జిల్లా నుంచి పవన్ ప్రారంభించారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలకు ఈ జిల్లాలోనే ఎంచుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం అట్రప్లాప్ అయిందని మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ వ్యాఖ్యానించారు. అయితే విధి విధానాలు లేకుండా అమాయక ప్రజలను రోడ్లపై తిప్పుతున్నారని, ఇదే ప్రక్రియ ఆన్లైన్ చేసుంటే ప్రజలకు తిప్పలు తప్పేవని, కర్ణాటకలో ఇదే ప్రక్రియ ఆన్లైన్లో ఉంది కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అమాయక తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తెచ్చిందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా సరిహద్దు చర్యలు తీసుకుని అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ చేస్తే అధికారులకు ఒత్తిడి కాకుండా అటు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని డిమాండ్ చేశారు. ఇక్కడ మరి ఈ రోజు 8 రోజులు అయినప్పటికీ కూడా ఏ రోజు ఆ కాలనీకే కాకుండా పూర్తి స్థాయిలో ఎవరు ఏ అప్లికేషన్లు సర్టిఫికేట్లు ఉన్నా లేకపోయినా అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఎక్నాలజ్మెంట్స్ ఇవ్వాలి. ఒకవేళ మీకు వాళ్ళ నుంచి ఇంకేమైనా ధృవీకరణ పత్రాలు కావాల్సి ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి తర్వాత మీరు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి అర్హత రూపొందించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో హోటళ్లకు అలాగే రెస్టారెంట్కు నేమ్ బోర్డులపై ఇంగ్లీష్, హిందీలో పేర్లు ఉండటాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సతీష్ సార్. యుఎస్ఏ న్యూస్. అమెరికాలోని టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 భారతీయులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్కి దగ్గర బంధువులుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ తన బాబాయ్ నాగేశ్వరరావు, ఆయన భార్య, కుమార్తె, 2 చిన్నారులు ఈ ప్రమాదంలో మరణించారని, నాగేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పండుగ సందర్భంగా అమెరికాలో బంధువుల ఇంటికి వెళ్లారని, డిసెంబర్ 24 ఉదయం జూ పార్కు వెళ్లి సాయంత్రం 4 గంటలకు బయలుదేరగా వారి కారును రాంగ్ రూట్లో వచ్చినటువంటి ట్రక్కు ఢీకొందని, ఈ ప్రమాదంలో ట్రక్కు నడిపిన యువకులదే తప్పని అక్కడ స్థానికులు, పోలీసులు గుర్తించారని, మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ ఇంకా చికిత్స పొందుతున్నారని, పుట్టుకతో అమెరికన్స్ పౌరులైన వారిద్దరినీ పిల్లల మృతదేహాలను కూడా తీసుకొచ్చేందుకు అతని అంగీకారం అవసరమని ఎమ్మెల్యే పొన్నవాడ వెంకట సతీష్ కుమార్ తెలియజేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై డిఎండికే అధినేత సినీ నటుడు విజయకాంత్ గత కొద్ది రోజులుగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్తో బాధపడుతున్నారని, ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని మింట్ మౌంట్ ఆసుపత్రిలో చేరగా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు వెంటిలేటర్తో చికిత్స అందిస్తున్న క్రమంలో విజయకాంత్ తుది శ్వాస విడిచారు. ఎంపీ స్టేట్ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేడు పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంపీ రాజీవ్ శుక్లా, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ నేతలతో మల్లికార్జున ఖార్గే సమావేశమై పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటెల రాజేంద్ర ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి దామోదర్ రాజనరసింహన్ తెలియజేశారు. సంగారెడ్డిపట్నంలోని బ్రాహ్మణవాడలో ప్రజాపాలన కార్యక్రమాన్ని వారు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేరుస్తుందని, జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎస్పీ రూపేష్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.